హాయ్ హలో నమస్తే ఐఎమ్ గాయత్రి శర్మ అరోమా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. ఈ వీడియోలో నేను మెయిన్గా ఎలాంటి షాంపూస్ వాడాలి, ఎలాంటి కండిషనర్స్ వాడాలి, ఎలాంటివి అవాయిడ్ చేయాలి, అసలు మనం యూజ్ చేసే షాంపూస్లో ఎలాంటి కెమికల్స్ ఉండకూడదు ఈ వీడియోలో మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ వీడియో. ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే ఇలాంటి హెల్త్ బ్యూటీ టిప్స్ మీ దాకా వచ్చేస్తాయి. మీకు కనుక ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలి అనుకుంటే స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కోసం తప్పకుండా కింద కనిపించే నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్కి మెయిన్ 80% ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఫుడ్, హెల్దీ ఫుడ్, విటమిన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటుంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 80% మీద డిపెండ్ అయి ఉంటుంది. 20% వచ్చి ఎక్స్టర్నల్ అప్లికేషన్. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్లో ఆయిల్స్ మెయిన్ కీ రోల్ ఉంటాయి. బట్ ఆయిల్స్ అప్లై చేసుకున్న తర్వాత వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియాలి కదా, దానికోసం మనం షాంపూస్ వాడతాం. ఇంతకుముందు పూర్వకాలం అందరూ కుంకుడుకాయలు కెమికల్స్ లేనివి యూజ్ చేసేవాళ్ళు. బట్ రఫ్గా ఉంటుంది, దాన్ని ఉడకబెట్టుకోవడం కష్టం, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ తోటి జనాలు కుంకుడుకాయ అనేది వాడడం మానేశారు. సో మనం ఏం చేయాలి అంటే, మనం కుంకుడుకాయ వాడలేకపోవచ్చు, వాడితే చాలా మంచిది. ఇప్పటికీ హాట్ వాటర్లో దాన్ని సోక్ చేసేసి జస్ట్ ఒక 5 to 10 minutes సోక్ చేసి దాన్ని బాయిల్ చేసిన తర్వాత మనం నెట్ చేసేసుకుని దాన్ని షాంపూ లాగా యూజ్ చేయొచ్చు. అది హెల్దీ వే ఆఫ్ యూజింగ్ వితౌట్ కెమికల్స్. ఏంటంటే మనం కెమికల్స్ లేకుండా ఒక మంచి ఆర్గానిక్ సొల్యూషన్ వాడాలి తల మీద అనుకుంటే ఇది బెస్ట్ సొల్యూషన్. కుంకుడుకాయలు తెచ్చుకోండి, జస్ట్ దాన్ని ఒక 5 to 10 minutes సోక్ చేయండి, తర్వాత ఒక 5 to 10 minutes బాయిల్ చేయండి, దట్స్ ఇట్. దాన్ని నెట్ చేసేసి మీరు తలకి యూజ్ చేసుకోవచ్చు ఒక సొల్యూషన్ లాగా. లేదు అండి ఇదంతా మా వల్ల కాదు అనుకుంటే తప్పకుండా షాంపూస్ మనం యూజ్ చేసుకోవాలి. ఇంకొక ఆప్షన్ లేదు హెయిర్ క్లీన్ చేసుకోవడానికి. 20% మనం హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్కి కానీ కంపల్సరీ ఆయిల్ యూజ్ చేయాలి. ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేయాలి, ఎలాంటి ఆయిల్స్ వేసుకుంటే హెయిర్కి చాలా మంచిది అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒకవేళ మీరు చూడకపోతే ఈ సిరీస్లో సెకండ్ వీడియో నేను కింద సిరీస్ ఇస్తాను. సెకండ్ వీడియో, ఫస్ట్ వీడియో చూడండి. ఇది థర్డ్ వీడియో. ఇందులో నేను కెమికల్స్ లేని షాంపూస్ గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆప్షన్ ఆబ్వియస్లీ కుంకుడుకాయలు. కుంకుడుకాయలు ఈజీగా ఉడకబెట్టుకుని మీరు సొల్యూషన్ లాగా వాడుకుంటే ది బెస్ట్ సొల్యూషన్. పిల్లలకు కూడా హెయిర్ త్వరగా తెల్లబడకుండా ఉండాలంటే ప్రతి అమ్మ తప్పకుండా ఈ సొల్యూషన్ పిల్లలకి యూజ్ చేయాలి. వాళ్ళు స్నానానికి వెళ్ళినప్పుడు జస్ట్ తల మీద వరకు రుద్దడం వరకు హెల్ప్ చేయండి. తర్వాత మీరు బయటకు వచ్చేస్తే వాళ్ళు స్నానం చేసి వస్తారు. ఇది బెస్ట్ థింగ్. ఈ విషయం ఫాలో అవుకే చాలా మందికి చిన్న పిల్లల దగ్గర నుంచి 12 years పిల్లల దగ్గర నుంచి కూడా వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే ఇలాంటి కెమికల్స్ లేని సొల్యూషన్స్, న్యాచురల్ సొల్యూషన్స్ యూజ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కుంకుడుకాయ పౌడర్ కూడా మనకు మార్కెట్లో అవైలబిలిటీ ఉంది ఆర్గానిక్ది. అది మీకు కావాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కుంకుడుకాయ పౌడర్ జస్ట్ వాటర్లో సోక్ చేసేసి నెట్ చేసుకుని దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి న్యాచురల్ కుంకుడుకాయల పౌడర్. తర్వాత నేను సజెస్ట్ చేసేది ఎర్తీ సోప్. ఇది కుంకుడుకాయలు తయారు చేసిన షాంపూ. దీంట్లో ఇవే కాకుండా రకరకాల ఇంగ్రీడియంట్స్ కలిపి ఆయుర్వేదిక్ ఆయుష్ వల్ల కండిషన్స్ తోటి తయారు చేసిన సోపు. ఇది మనకు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి. మార్కెట్లో వేల రకాల షాంపూస్ ఉంటున్నాయి, మనకి ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. బట్ నేను ట్రస్టెడ్గా ఇంగ్రీడియంట్స్ చెక్ చేసిన షాంపూస్ లిస్ట్ అయితే ఇవి. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉంటే ఆ కెమికల్స్ లేకుండా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఈ షాంపూస్ నేను మీకు వాడచ్చు అని సజెస్ట్ చేస్తున్నాను. వీటిల్లో కొన్ని ఆన్లైనే కాదు ఆఫ్లైన్, అంటే మనకి నియరెస్ట్ సూపర్ మార్కెట్స్ అండ్ షాప్స్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. షాంపూసే కావాలి మాకు అంటే తప్పకుండా షాంపూస్లో కొన్ని రకాల కెమికల్స్ ఉండకూడదు. నేనైతే ఒక లిస్ట్ ఇస్తాను మీకు, అవి చూసుకోండి. మీకు నాలెడ్జ్ ఉంది, మీరు మీ అంతటా ఓన్గా షాంపూలో వెనకాల ఇంగ్రీడియంట్స్ వెతుక్కుని ఇది మంచిది ఇది చెడు అని తెలుసుకునేది ఉంటే మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు. షాంపూలో ఉండకూడని కెమికల్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ఉండకుండా ఉంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సల్ఫేట్స్, పారాబిన్స్, పాలీఇథిలిన్ గ్లైకాల్స్, ట్రైక్లోజన్స్, ఫార్మాల్డిహైడ్స్, సింథటిక్ ఫ్రాగ్రెన్స్ అండ్ కలర్స్, డైమిథికోన్, రెటినల్, పాల్మిటేట్స్. ఈ 8 ఇంగ్రీడియంట్స్ షాంపూలో లేకుండా ఉంటే ఇంగ్రీడియంట్స్ బ్యాగ్ చూసుకుని కొనుక్కుంటే బెటర్.
ఆల్మోస్ట్ అన్ని షాంపూస్ మీద బ్యాక్ మనకి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇస్తారు. మీరు చెక్ చేసుకుని ఈ కెమికల్స్ లేని షాంపూస్ మాత్రమే యూజ్ చేయండి. సో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ మాకు తెలియదండి, మీరు షాంపూస్ కొన్ని సజెస్ట్ చేయండి అంటారు. నా ఛానల్లో ఆల్రెడీ నేను చాలా షాంపూస్ని ప్రమోట్ చేశాను. ఆ షాంపూస్ ప్రమోట్ చేసినవన్నీ కూడా కెమికల్ ఫ్రీ షాంపూస్. దాంట్లో మెయిన్గా వచ్చేసి మమా ఎర్త్ షాంపూస్ నేను రికమెండ్ చేస్తాను. వాటిలో ఇలాంటి కెమికల్స్ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు. ఇందులో మెయిన్ వచ్చేసి మనకి ఆనియన్ షాంపూ చాలా ట్రెండింగ్లో ఉంది. మమా ఎర్త్ ఆనియన్ షాంపూ యూజ్ చేసుకోవచ్చు, దాంతో కండిషనర్ కూడా వస్తుంది. కండిషనర్ కూడా చాలామంది రాంగ్ వేలో యూజ్ చేస్తారు. హెయిర్కి ఇక్కడ నుంచి హెయిర్ లెంత్కి మాత్రమే కండిషనర్ అప్లై చేయాలి. చాలామంది తెలియక స్కాల్ప్కి వాడేస్తూ ఉంటారు కండిషనరు. అప్పుడు ఏంటంటే పోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి క్లాగ్డ్ పోర్స్ అయిపోతాయి. మీరు ఏదైనా అప్లై చేసిన నెక్స్ట్ స్కిన్లోకి వెళ్ళదు, హెయిర్ రూట్స్కి వెళ్ళవు అనమాట. సో మెయిన్గా ఎవరైతే కండిషనర్ యూజ్ చేస్తున్నారో హెయిర్ లెంత్కి మాత్రమే అప్లై చేసుకోండి. ఇది డెడ్ స్కిన్ కాబట్టి దీని మీద ఎలాంటి కండిషనర్స్ అప్లై చేసుకున్నా మీకు స్మూత్ అండ్ సిల్కీగా అవ్వడానికి అప్లై చేసుకుంటారు కాబట్టి బెటర్. స్కాల్ప్కి మాత్రం ఎప్పుడు కండిషనర్ అప్లై చేయకండి. నెక్స్ట్ వచ్చేసి షాంపూస్లో నేను చెప్పినట్టు మమా ఎర్త్ ఆనియన్ షాంపూ బాగుంటుంది. తర్వాత సేసా ఆయుర్వేదిక్ షాంపూ, ఇది కూడా చాలా బెస్ట్. మోస్ట్లీ ఈ రెండునే నేను యూజ్ చేస్తాను కాబట్టి నేను సజెస్ట్ చేస్తాను. ఇంకా ఇలాంటి కెమికల్ ఫ్రీ షాంపూస్ ఏమన్నా ఉంటే నేను వాటి లిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకోసం, ఒకసారి చెక్ చేసుకోండి. మోస్ట్లీ నేను చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఏవైతే 8 కెమికల్స్ లేకుండా ఉంటాయి నేను ఇచ్చిన లిస్ట్, అవి చూసుకుని మీరు కొనుక్కుంటే ది బెస్ట్ షాంపూ యూజ్ చేసినట్లయితే 90% కుంకుడుకాయే యూజ్ చేయమని చెప్తాను. కుంకుడుకాయ జస్ట్ వాటర్లో సోక్ చేసి రాసుకోవడం చాలా ఈజీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియోలో మీకు కావాల్సిన క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. బెస్ట్ షాంపూ చెప్పండి అని అడిగారు. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా 5 to 6 షాంపూస్ సంబంధించిన లింక్స్ కూడా ఇస్తాను. వాటిలో మీకు ఏది కావాలంటే అది చూసి కొనుక్కోవచ్చు. మెయిన్గా ఆనియన్ షాంపూ, హెర్బల్ షాంపూస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయుర్వేదిక్ షాంపూస్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి హెల్త్ బ్యూటీ టిప్స్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఈ వీడియో సిరీస్ మీకు ఎలా అనిపించింది అండ్ ఇంకా ఎలాంటి వీడియో సిరీస్ కావాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్కి మీకు సొల్యూషన్ కావాలి అంటే జనరలైజ్ చేసి నేను హెల్త్ బ్యూటీ టిప్స్ మీతో షేర్ చేస్తాను. సో మీకు ఇంకా పర్సనల్ కన్సల్టేషన్ కావాలి, ప్రాబ్లమ్స్ చాలామందికి విపరీతంగా ఉంటాయి, లాస్ట్ స్టేజ్లో తెలుసుకుంటుంటారు, విపరీతంగా హెయిర్ ఫాల్ అయ్యేటప్పుడు, ఓవర్ వెయిట్ ఉన్నా కానీ ఇలాంటి లాస్ట్ స్టేజ్లో చాలామంది వెక్స్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి నేను పర్సనల్ కన్సల్టేషన్ ఉంది నెంబరు, నా పర్సనల్ కన్సల్టేషన్ నెంబర్ ద్వారా మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ పొందొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు సీ ఇన్ నెక్స్ట్ వీడియో. నమస్తే.